ఇప్పుడైతే మనం చిక్కుడుకాయ వండుకోబోతున్నాం. ముందుగా తాలింపు వేసాం. తాలింపులోన దాల్చిన చెక్కలు, దాల్చిన ఆకు ఒకటి వేసుకుందాం. చూడండి, ఇది వేస్తే చాలు, మంచి టేస్ట్ వస్తుంది ఏ కర్రీకైనా. వేసేసాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసాను. మీరు ముందుగా వేసుకోవచ్చు ఆ దాల్చిన చెక్కలు, బిర్యానీ ఆకుని. తాలింపు బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం. కట్ చేసుకున్న చిక్కుడుకాయలు నీట్గా వాష్ చేసుకుని ఇలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకుందాం. సరిపడే సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకుందాం, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అయితే మూత తీసుకుందాం, ఉడికాయో లేదో చూద్దాం. లేట్గా తీసాం గాయ్స్, ఒకవైపు మాడిపోయింది చూడండి. మాడిపోయింది కానీ మనం కవర్ చేద్దాం. 2 టమాటాలు వేసుకుందాం ఇప్పుడు కట్ చేసి. ఇప్పుడైతే కట్ చేసుకున్న 2 టమాటాలు వేసేసుకుందాం. ఇలా కలుపుకొని ఇలా చిక్కుడుకాయలని కప్పేయాలి టమాటాల పైన. ఇలా కప్పేస్తే బాగా ఉడుకుతుంది టమాటా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. అయితే మూత తీసుకుని చూద్దాం ఉడికిందా లేదా అని. చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనము పసుపు, కారం వేసుకోవాలి. సరిపడే పసుపు వేసేసుకుందాం. సరిపడే కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ మాడిపోయినా మనం మాత్రం మన టేస్ట్ తగ్గించాం. బాగా మిక్స్ చేయగా ఇలా కలర్ఫుల్గా వచ్చింది చూడండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకుందామా మరి? మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మూత తీసుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాం కాబట్టి ఇదిగోండి మంచి కలర్ఫుల్గా వచ్చింది మన చిక్కుడుకాయ కర్రీ. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇంకా నీరు ఈకేదాకా మూత పెట్టుకుందాం. బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. ఇంకో 2 నిమిషాల తర్వాత కర్రీ అయిపోతుంది. ఇంకా పొయ్యి నుంచి దించేయడమే. ఫైనల్లీ మన చిక్కుడుకాయ కర్రీ ఇట్లా వచ్చింది చూడండి గాయ్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా ప్లేట్లో వేసి తినేద్దాం. చూడండి గాయ, చిక్కుడుకాయ కర్రీ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సింపుల్గా వండాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది చిక్కుడుకాయ కర్రీ. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను దీని రివ్యూ. చాలా బాగుంది. చాలా అంటే చాలా. మీరు కూడా ట్రై చేయండి గాయస్.
తింటే వదలరు, అట్లా ఉంది టేస్ట్. అట్లా ఉంటుంది మరి మనతోని.